హలో అందరికీ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలు. సో గైస్, ఫస్ట్ అయితే బయట గుమ్మంని రెడీ చేసి తోరణాలు కట్టేసి ప్రసాదాలు కుక్ చేసేకి వెళ్దాము. ఇవాళ డే మొత్తం నేను ఏం చేస్తున్నా, ఎలా పూజ చేసుకుంటున్నా అన్నీ చూపిస్తాను. ఈవినింగ్ వినాయకులను చూడడానికి కూడా వెళ్తున్నాను, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో స్టే ట్యూన్. సో ఇప్పుడైతే తోరణాలు కట్టేసి మళ్ళీ మీ ముందుకు వస్తాం. సో గైస్, బయట డెకరేషన్ మొత్తం అయిపోయింది. ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చి ప్రసాదాలు వండాలి. 9 రకాలు అయితే చేద్దాం అనుకుంటున్నాను. మెయిన్ ఇంపార్టెంట్ కుడుములు, మోదకాలు కంపల్సరీ. ఇంకా మిగతావన్నీ పులిహోర అలాంటివన్నీ కొంచెం చేస్తాను. మొత్తం 9 కౌంట్ వచ్చేలాగా. సో కిచెన్ అయితే మెస్సీ ఉంది, వంటలు ఎక్కువ చేస్తాను కాబట్టి అవన్నీ ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఇప్పుడైతే పులిహోర చేసుకుంటున్నాను. నాకైతే వంటలు చేసే దాంట్లో చాలా హడావిడి ఉంటుంది, టైంకి అయిపోతాయా లేదా అని. కానీ ఇష్టంగా చేసుకుంటాను ప్రతి పండగని. ఇప్పుడైతే నా పులిహోర ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇక్కడైతే పూర్ణంకి కందిపప్పు బాయిల్ చేస్తున్నాను. ఇది బాయిల్ అయ్యాక బెల్లము మిక్సీకి వేసేసేయాలి. పక్కనే వంకాయ కూర కూడా రెడీ అయిపోతుంది. సో గైస్, 5 ప్రసాదాలు అయితే వండేసాను. ఇప్పుడైతే గారెలు వేయడానికి పిండి ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. మేము ఎక్కువ అలసంద గారెలు చేసుకుంటాం. ఇవి తెలంగాణలో బొబ్బర్లు అంటారనమాట. నెక్స్ట్ కుడుములు చేయడానికి పూర్ణం రెడీ చేసి పెట్టుకున్నాను. కందిపప్పు, బెల్లము అంతే, ఇంకేం వేయలేదు. పిల్లలు కూడా తింటారు కాబట్టి. సో ఇంకొక 4 ప్రసాదాలు చేయాలి. అయిపోయాక ఇంక పూజ చేసుకోవడమే. మా పిల్లలు లేసేలోపు మ్యాక్సిమం ప్రసాదాలు కంప్లీట్ చేసుకోవాలని నేనైతే హడావిడిగా చేసుకుంటున్నాను. వాళ్ళు లేసాక వాళ్ళతో చేసాకే సరిపోతుంది, ఇంకా ప్రసాదాలకి మళ్ళీ టైం పడుతుంది. సో ఫాస్ట్గా గారెలు అయితే వేసేసుకున్నాము. ఇవి కొంచెం స్లోగా కుక్ అవుతాయి కాబట్టి గారెలు వేసాక కుడుములు, మోదకాలు కూడా చేయాలి. చిన్నగా వేస్తున్నాను, మేమే కాబట్టి. సో ఇప్పుడైతే మోదకాలు రెడీ అయిపోయాయి. మోదకాల రెసిపీ ఆల్రెడీ షార్ట్ వీడియోలో ఉంది, నేను లింక్ షేర్ చేస్తాను. ఇప్పుడు ఒక 7 మోదకాలు అయితే చేసుకున్నాను. 90% ప్రసాదాలు అయితే అన్నీ అయిపోయాయి. లాస్ట్లో కుడుములు చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ మేము వినాయకుడికి 21 కుడుములు పెడతామన్నమాట నైవేద్యంగా. నాకైతే కుడుములు అంత పర్ఫెక్ట్ షేప్లో రావన్నమాట. మా వారు వచ్చి ఇలా ట్రై చేయని చూపిస్తున్నారు. మీరు ఇవి చేశాక చూడండి, నేను చేసిన వాటికి తను చేసిన వాటికి ఎంత తేడా ఉందో. ఆ 2 నేను చేశాను. సో ప్రసాదాలు అన్నీ అయిపోయాయి, మేము కూడా రెడీ అయిపోయాము. ఇంకా పూజ స్టార్ట్ చేసుకోవాలి. ఇదిగో మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు. సో ప్రసాదాలన్నీ పెట్టుకొని మేము 4 అయితే పూజ కూర్చొనేసి ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాము. ఈసారి మా వినాయక చవితి అయితే చాలా బాగా జరిగింది. ప్రతిసారి బాగా జరుగుతుంది, ఈసారి ఇంకా గ్రాండ్గా చేసుకున్నాం అనుకుంటున్నాము. వ్యావహారిక చంద్రమానేన శ్రీ శోభకృత్ నామ మా ఇంటి వినాయక చవితి పండుగ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఫైనల్గా హారతి ఇచ్చేసి పూజ అయితే కంప్లీట్ చేసాము. వినాయక చవితి డే 1 అయితే ఇలా జరిగింది. ఇంకా నెక్స్ట్ అయితే భోంచేయాలి. మార్నింగ్ నుంచి పూజ హడావిడిలో పడి మేమేం తినలేదన్నమాట. ప్రశాంతంగా వండుకున్న ప్రసాదాలు అన్నీ మేమైతే ఇప్పుడు కూర్చొని తినేస్తాము. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.